వ్యూయర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మనం క్లాస్ 9th తెలంగాణ స్టేట్ బోర్డ్ క్లాస్ 9thలోని 12th లెసన్లో ఉన్నాం. మన ప్రీవియస్ సెషన్లో మనం సిల్క్ రూట్స్ గురించి డిస్కషన్ చేసాం. అదేవిధంగా సీ రూట్ ఎక్స్ప్లోరేషన్స్, నావిగేటర్స్ ఎలా ఇండియాని రీచ్ అయ్యారు, దట్ ఈస్ వాస్కో డ గామా డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా అండ్ హౌ కొలంబో డిస్కవర్డ్ సీ రూట్ టు అమెరికా అనేది డిస్కస్ చేసాం. సో ఈ సెషన్లో మనం ఎర్లీ మోడర్న్ పీరియడ్లో జరిగినటువంటి సిగ్నిఫికెంట్ చేంజెస్, సో మనం డిస్కషన్ చేయబోయేటటువంటి ఈ సిగ్నిఫికెంట్ చేంజెసే మోడర్న్ పీరియడ్లో చాలా చేంజెస్ తీసుకొచ్చాయి. సో మోడర్న్ టైంలో ఇలా ఉంది అంటే దానికి రీజన్ ఏంటి? సో ఎర్లీ మోడర్న్ పీరియడ్లో జరిగినటువంటి కొన్ని సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ వల్ల జరిగింది. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్. చూద్దాం ఈ సెషన్లో మనం ఎర్లీ మోడర్న్ పీరియడ్లో ఏం జరిగిందో చూద్దాం. సో ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసింది సిల్క్ రూట్స్. సో డ్యూ టు ది సిల్క్ రూట్స్ దెర్ వాజ్ ఎ బిజినెస్, దెర్ వాజ్ ఎక్సలెంట్ ట్రేడ్ వాజ్ డెవలప్డ్. సో డ్యూ టు దిస్ ట్రేడ్ small kingdoms were gone and very big empires or kingdoms were emerged. So in India, Mughal dynasty was emerged. So Mughal dynasty was emerged and Mughal had a great administration and strong central government. Mughals దగ్గర ఏముందంటే స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గ్రేట్ అడ్మినిస్ట్రేషన్, అంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్. So because of this central government and great or good administration, our India or the Mughal empire became very strong. And similarly, how India came under the control of Mughals, similarly in Iran, Turkey, China, and China. In Iran, Turkey, China also సిమిలర్లీ మన ఇండియాలో మొఘల్స్ ఎలాగైతే రూల్ చేశారో ఇరాన్లో కూడా పవర్ఫుల్ ఎంపైర్ రూల్ చేశారు, టర్కీని కూడా అలాగే పవర్ఫుల్ ఎంపైర్ రూల్ చేశారు, చైనాని కూడా అలాగే పవర్ఫుల్ ఎంపైర్స్ రూల్ చేశారు. సో ఇది మనం ఇంతకుముందు సెషన్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం మన ఈ లెసన్లో ఉన్నటువంటి చాలా కీ పాయింట్ ఏంటంటే సిగ్నిఫికెంట్ చేంజెస్ అని చెప్పుకున్నాం మనం. సార్ ఎర్లీ మోడర్న్ పీరియడ్లో ఏం జరిగింది? సార్ ఎర్లీ మోడర్న్ పీరియడ్లో ఏం జరిగిందంటే సిగ్నిఫికెంట్ చేంజెస్. ఎక్కడ జరిగింది సిగ్నిఫికెంట్ చేంజెస్? ఎవ్రీవేర్. సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ అన్ని రంగాలలో చాలా పెద్ద మార్పుని తీసుకురాగలిగింది. సో ఆ మార్పుని తీసుకొచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్పు, చాలా పెద్ద మార్పు, వెరీ బిగ్. బికాస్ ఎర్లియర్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డౌట్స్, మనకి చాలా ఎక్కువగా డౌట్స్ ఉండేది. ఎగ్జాంపుల్గా మనకి ఎక్లిప్స్ వస్తే అది వస్తుంది, పాము ఎంగుతుంది అనేటటువంటి ఒక బ్లైండ్ బిలీఫ్లో ఉండేవాళ్ళం మన దగ్గర చెప్తున్నాను. సో దిస్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ట్రేడ్, ఇంతకుముందు చూసుకున్నట్టు మనకి సిగ్నిఫికెంట్ చేంజ్ ఎక్కడ వచ్చింది? ట్రేడ్లో వచ్చింది. సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద డెవలప్మెంట్లో వచ్చింది. సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్లో వచ్చింది. సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. నౌ ద సిగ్నిఫికెంట్ చేంజెస్ హ్యావ్ బీన్ అకర్డ్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. So the significant changes had been occurred in the science. The significant changes are occurred in the mathematics. Civics, and significant changes have been occurred in the philosophy. So ఫిలాసఫీలో చాలా పెద్ద మార్పు వచ్చింది, మ్యాథమెటిక్స్లో చాలా పెద్ద చేంజెస్ వచ్చినాయి, సైన్స్లో కూడా చాలా పెద్ద చేంజ్ వచ్చింది. సైన్స్ ఎస్పెషల్లీ ఇన్ ది ఎక్కువ చేంజెస్ రాగలిగినటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే ఆస్ట్రానమీ. దెర్ ఇస్ అ బిగ్ చేంజ్ ఇన్ ఆస్ట్రానమీలో చాలా పెద్ద చేంజ్ వచ్చింది. ఓకే, in the early modern period, in the science and technology, especially in the science, in the astronomical department, the big changes have been occurred. In the philosophy also, అప్పట్లో ఫిలాసఫీ వేరే ఉంది, ఇప్పట్లో ఫిలాసఫీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ లాక్ అండ్ జేమ్స్ బెకన్. సో దీస్ ఆర్ ద మెనీ ఫిలాసఫర్స్ ఆర్ దేర్. చాలా ఫిలాసఫర్స్ మన మైండ్ సెట్ని మార్చారు, మన యొక్క ఐడియాలజీని మార్చారు. ఓకే, లెట్స్ సీ
చైనా, ఇండియా, అరబ్, యూరోపియన్ కంట్రీస్ సైంటిస్ట్. చైనా, ఇండియా, అరబ్, చైనా, ఇండియా, అరబ్ అండ్ యూరోపియన్ సైంటిస్ట్. సో యూరోపియన్ సైంటిస్ట్ వర్ వెరీ క్యూరియస్. మాకు ఏదో చేయాలి, ఏదో మేము కనిపెట్టాలి అనేటటువంటి క్యూరియాసిటీతో ఉండేవారు. ఎవరు? చైనా, ఇండియా, అరబ్ అండ్ యూరోపియన్ సైంటిస్ట్ వాజ్ వెరీ క్యూరియస్. సో వాళ్ళు చాలా క్యూరియస్గా, చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి దే క్యూరియస్ అబౌట్ ద స్కై. అసలు ఆకాశంలో ఏం జరుగుతుంది. సో దీస్ దీస్ సైంటిస్ట్ వేర్ దే డిడ్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్, లాట్ ఆఫ్ అబ్జర్వేషన్ చేశారు. అబ్జర్వేషన్. సో scientists of China, India, Arab and Europeans, they have been done lot of work in observations and calculations, different calculations, astronomical calculations like రొటేషన్ అంటే ఏంటి, రెవల్యూషన్ అంటే ఏంటి, ఎక్లిప్సెస్ అంటే ఏంటి, ఎక్లిప్స్ ఎలా అవుతున్నాయి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద మూన్, వాట్ ఆర్ ద పొజిషన్స్ ఆఫ్ ద sun, what is the position of the different stars. So they are very interested to calculate, they are very interested about to do something in the astronomy department. So significant change mostly మనకి astronomy లో జరిగిందని చెప్పవచ్చు. సో ఎర్లియర్ ఇంతకుముందు ఏం జరిగేది, బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డౌట్స్ వర్ దేర్. earlier many religious texts, earlier many religious books, they believed in the geocentric theory. జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటంటే భూకేంద్రక సిద్ధాంతం. అంటే భూకేంద్రక సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే భూమి ఇది భూమి అనుకుంది, దిస్ ఎర్త్. సో సన్ ఇంక్లూడింగ్ ఆల్ సెలెస్టియల్ బాడీస్, సూర్యునితో పాటు అన్ని కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పారు. సో దీన్ని మనం జియోసెంట్రిక్ థియరీ అంటాం, దీన్నే భూకేంద్ర సిద్ధాంతం అంటాం. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై టాలమీ. దీన్ని టాలమీ ప్రతిపాదించడం జరిగింది. ఈవెన్ బైబిల్ ఆల్సో బిలీవ్డ్ దిస్. ఎర్లీ బైబిల్లో కూడా ఇదే ఉంది. ఎస్, ఎక్కడ కూడా ప్రాణం లేదు, దెర్ ఇస్ ఏ లైఫ్ ఆన్ ద ఎర్త్. సో ఎర్త్, all the planets, earth is very important one, sun and all the celestial bodies, all planets including sun are revolving around the earth అని చెప్పారు. అంటే భూమి చుట్టూ సూర్యుడు మరియు ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పారు. ఇది కొన్ని సంవత్సరాల వరకు ఇదే యాక్సెప్ట్ చేశారు, కొన్ని సంవత్సరాల వరకు ఇదే నమ్మారు. బట్ ఏం జరిగింది, క్లాడియస్ కోపర్నికస్. సో కోపర్నికస్ సెడ్ దట్ నో, జియోసెంట్రిక్ థియరీ ఇది కాదు. he proposed the sun-centric theory. Geocentric theory కాదు, sun-centric theory. Earth and all bodies, celestial bodies were revolving around the sun అని చెప్పారు. అంటే దీన్ని తెలుగులో సూర్య కేంద్రక సిద్ధాంతం అంటారు. తెలుగులో దీన్ని సూర్య కేంద్రక సిద్ధాంతం అంటే సూర్యుని చుట్టూ సన్, ఓకే, సన్ చుట్టూ అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, దీన్ని సూర్యకేంద్ర సిద్ధాంతం అంటారు. బట్ వాట్ ఎవర్ ద కోపర్నికస్ సెడ్, దట్ వాజ్ అగెనిస్ట్ ఆఫ్ ద బైబిల్. కోపర్నికస్ చెప్పింది బైబిల్కి అగెనిస్ట్ గా ఉంది. సో దే హావ్ ట్రైడ్ టు పనిష్ హిమ్. ఈయనను చంపేద్దాం అనుకున్నారు, ఎందుకంటే ఇట్ వాజ్ బైబిల్కి ఎవరు అగెనిస్ట్ మాట్లాడినా, ఎలా ఉన్నా అక్కడ ఏదైతే రాసి ఉంటుందో అదే కరెక్ట్. సో ఇఫ్ ఎనీబడి వాంట్ టు ప్రూవ్ రాంగ్, దే విల్ బి పనిష్డ్. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్, సో చాలా సంవత్సరాల తర్వాత మిస్టర్ గెలీలియో గెలీలీ హీ వాస్ అరైవ్డ్ ద కంక్లూజన్. ఈయన కంక్లూజన్ ఇవ్వగలిగాడు. హీ కంక్లూడెడ్ దట్ సన్ వాజ్ ఎట్ ద సెంటర్. ఏనని చెప్పాడైనా, సన్ వాజ్ ఎట్ ద సెంటర్. సూర్యుడు సెంటర్లో ఉన్నాడు. ఆల్ ప్లానెట్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ఇట్. సూర్యుని చుట్టూ అన్ని తిరుగుతున్నాయి అని చెప్పి సన్ వాజ్ సెంటర్. ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ అని చెప్పారు. revolve around the sun. So whatever the Galilei said, it is against of the Bible. ఇది బైబిల్కి విరుద్ధంగా ఉంది. ఈయనను కూడా వీరు పనిష్మెంట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ వాట్ హ్యాపెన్, హీ డెవలప్డ్ వన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ టెలిస్కోప్. సో ఈ టెలిస్కోప్ ద్వారా ఆయన చాలా అబ్జర్వేషన్ చేశారు.
హీ వాజ్ ఇంప్రూవ్డ్ ద టెలిస్కోప్ ఉంది, హీ వాజ్ ఇంప్రూవ్డ్ ద టెలిస్కోప్ ని చాలా ఇంప్రూవ్ చేశారు. సో ది విత్ ద ఇంప్రూవ్డ్ టెలిస్కోప్ ద సెలిస్టియల్ బాడీస్ కెన్ బి అబ్జర్వ్డ్ విత్ గ్రేట్ క్వాలిటీ అండ్ క్లారిటీ. ఆయన ఇంతకుముందే టెలిస్కోప్ ఉంది, బట్ ఈ టెలిస్కోప్ని ఆయన ఏం చేశారు, ఇంప్రూవ్ చేశారు. ఈ ఇంప్రూవ్డ్ ద టెలిస్కోప్. సో టెలిస్కోప్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ఎలా చూసాం మనము అంటే సెలిస్టెడ్ బాడీస్ని మనం చాలా క్లారిటీగా చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే చాలా క్లారిటీగా చూడొచ్చు మనం. ద టెలిస్కోప్ విచ్ వాజ్ ఇంప్రూవ్డ్ బై ద గెలీలియో, it was the celestial bodies were observed, the celestial bodies were with great clarity they were observed, and he came to the conclusion that లేదు భూమి చుట్టూ సూర్యుడు గ్రహాలు తిరగట్లేదు, సూర్యుని చుట్టే భూమితో పాటు అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి, సెలెస్టియల్ బాడీస్ తిరుగుతున్నాయని చెప్పారు. సో గెలీలియో he belongs to Italy. He belongs to Italy. He was mathematician and astronomer. mathematician and astronomer. ఓకే, సో ఇది జరిగింది. తర్వాత మ్యాథమెటిక్స్ లో చూద్దాం మనం. సి గ్రేట్ మ్యాథమెటిషియన్. సి most of the mathematicians in early modern period, they were studied about different things. They developed new methods, they developed different theorems in early medieval period. So there are great mathematicians were there. From first one is belongs to India, Mr. Neelakanta Somayaji. What was the contribution of the Neelakanta Somayaji? Neelakanta Somayaji was an astronomer and also mathematician. గుర్తుపెట్టుకోండి, Neelakanta Somayaji was astronomer and a mathematician. He was computed the pi accurately. Computed pi ni చాలా computed pi accurately pi ని కంప్యూట్ చేశారు. అండ్ he also wrote one book, తంత్ర సమగ్రహ. ఆ బుక్ పేరు తంత్ర సమగ్రహ ఈస్ a comprehensive astronomical book. It is about the trigonometric functions. Trigonometric functions. ఓకే, సో తంత్ర సమగ్ర అనే బుక్ లో ఈ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ గురించి ఆయన రాయడం జరిగింది. నీలకంఠ సోమయాజీ బిలాంగ్స్ టు ఇండియా. హీ వాజ్ మ్యాథమెటిషియన్ అండ్ astronomer. అండ్ సెకండ్ వన్ ఈస్ రెనే డెస్కార్టెస్. He was, father of modern philosophy and father of analytical geometry. ఈయన ఏమంటారంటే father of analytical geometry and father of modern philosophy. చాలా చాలా ఇంపార్టెంట్. హీ వాజ్ అనలిటికల్ ఫాదర్ ఆఫ్ అనలిటికల్ జామెట్రీ అండ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిలాసఫీగా ఈయనని పిలుస్తారు. ఎవరిని? రెనే డెకార్టే. అనలిటికల్ జామెట్రీ గుర్తుపెట్టుకోండి, అనలిటికల్ జామెట్రీ. అండ్ థర్డ్ వన్ మిస్టర్ న్యూటన్, ఐజాక్ న్యూటన్. యూ మైట్ హావ్ నో దట్. ఆపిల్ కింద పడ్డం పైకెందుకు పోలేదు. ఓకే, సో దీస్ త్రీ దే ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎర్లీ మిడివల్ పీరియడ్. మన ఎర్లీ మోడర్న్ పీరియడ్లో వీళ్ళు చాలా ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వీళ్ళ యొక్క సైంటిఫికల్ థియరీస్తోని, ఫిలాసఫీతోని. యు నో అబౌట్ న్యూటన్, ఐజాక్ న్యూటన్. హీ వాస్ డెవలప్డ్ అబౌట్ ద laws of motion and he was also developed law of universal gravity. ఈయన యూనివర్సల్ గ్రావిటీ గురించి కూడా ఈయన చెప్పడం జరిగింది. సో దీస్ త్రీ పీపుల్, ఈ ముగ్గురు యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది ఎర్లీ మోడర్న్ పీరియడ్లో. సో దీస్ త్రీ డెవలప్డ్ న్యూ మెథడ్స్ and they studied a lot about the planets, about the stars, about the mathematics, and they developed a different kind of theories which
helped a lot. Okay, so early modern period is an example of different philosophy or new philosophy. Early modern period is a transition period. దీన్ని మనం ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పవచ్చు, బికాస్ వీఆర్ గోయింగ్, దిస్ ఈస్ ద ఎండ్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఓల్డ్ రిజైమ్ అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ. సో మనం మోడర్న్ పీరియడ్లోకి వెళ్ళే ముందు జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్. అండ్ ఎర్లీ మోడర్న్ పీరియడ్ నాట్ ఓన్లీ గేవ్ అస్ science, mathematics and a new philosophy, but also it gave new ideas. It gave new ideas. Till then, here ikkada mana em nerchukunnam, it gave lot of science, lot of technology, lot of mathematician, new philosophy అని చెప్పుకున్నాం ఇప్పటి వరకు. న్యూ ఫిలాసఫీ. ఎర్లీ మోడర్న్ పీరియడ్ మనిషికి ఏమి ఇచ్చిందని చెప్పుకున్నాం ఇప్పటి వరకు? సైన్స్, గ్రేట్ మ్యాథమెటిషియన్స్, new philosophy, and a lot of things it gave. It not only gave science, mathematics, new philosophy, it also gave new ideas. So new ideas of human freedom. ఇది మనుషుల యొక్క మానవతావాదం, హ్యూమన్ ఫ్రీడమ్ గురించి కూడా చెప్పింది. అండ్ ఈక్వాలిటీ. So early modern period also discussed about the human freedom and equality, because there was no human freedom, there was no equality, because most of the countries were under the control of the king. So there was monarchy, there was anarchy. అక్కడ రాజరికం ఉండేది కాబట్టి మనుషులకి ఫ్రీడమ్ లేదు, అక్కడ ఈక్వాలిటీ లేదు. సో దట్స్ వాట్ ద పీపుల్ సఫర్డ్ అలాట్ కదా. ప్రజలందరికీ దొరల పాలనలో, రాజుల పాలనలో ఎలా ఉంటుంది? రాజు తలుచుకుంటే దెబ్బల కొదవనా. సో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ప్రజలు. పీపుల్స్ వర్ ఇన్ డిస్ట్రెస్. పీపుల్స్ వర్ మెనీ కంట్రీస్ were suffered a lot. Why they suffered a lot? వాళ్ళు ఎందుకు సఫర్ అయ్యారు? బికాస్ they don't have human freedom, they don't have equality. And one more important thing is that there was a monarchy, and monarchy support చేసేటటువంటి religious orthodox community. religious orthodox people అంటే కొన్ని ఆర్థోడాక్స్ పీపుల్ అంటే కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా ఇలాగే పాటించాలి అని బిలీవ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండేది. సో ఇన్ ఎర్లీ మోడర్న్ పీరియడ్ ద పీపుల్ నాట్ ఓన్లీ టర్న్ అగెనిస్ట్ ఆఫ్ ద మోనార్కీ. సో ఈ మోనార్కీకి అగెనిస్ట్గా, మోనార్కీ అంటే ఏమని చెప్పాను? కింగ్ అండ్ క్వీన్స్ రూల్ అని చెప్పాను. కింగ్ అండ్ క్వీన్స్ రూల్. సో ద పీపుల్ ఇన్ ఎర్లీ మోడర్న్ పీరియడ్ దే వాంటెడ్ టు టర్న్ అగెనిస్ట్ ఆఫ్ ద మోనార్కీ. మాకు రాజులకు వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. దే వర్ రెడీ టు ఫైట్ అగెనిస్ట్ ఆఫ్ ద కింగ్ అండ్ క్వీన్స్. అండ్ దే వర్ ఆల్సో స్టార్టెడ్ క్వశ్చనింగ్ అబౌట్ ద priesthood and ritualism. రిచువలిజం అంటే రిచువల్స్ అంటే మనం చేసేటటువంటి ఆచార్య సాంప్రదాయాలు, మనం ఫాలో అయ్యేటటువంటి ఆచార్య సాంప్రదాయాలు. priesthood. So in the world, priesthood in the sense is priests were believed that they are superior. They are the mediator between the God and the human beings. ఓకే, భక్తులకి భగవంతునికి మేము మధ్యవర్తులము. మేము లేకుండా మీరెవరు దేవుని చేరుకోలేరు, దేవుని చూడలేరు, దేవునికి ప్రేయర్ చేయలేరు అని ప్రీస్ట్హుడ్కి బాగా ఎక్కువగా ఒక రకమైనటువంటి గ్రీడీ ఉండేది. ఓకే, సో దే వర్ బిలీవ్డ్ దట్ దే ఆర్ వెరీ గ్రేట్. అండ్ రిచువలిజం, అన్నెసెసరీ రిచువల్స్, రకరకాలైనటువంటి ఆచార సాంప్రదాయాలు ఉండేటువంటి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ దెర్ ఈస్ అ డాగ్మాటిజం. సార్ వాట్ ఈస్ డాగ్మాటిజం? డాగ్మాటిజం అంటే ఏ బ్లైండ్ బిలీఫ్. అసలు ఇట్లా ఎందుకు చేయాలి? మంత్రాలు ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్ ఉంది, మంత్రాలు. ఎవరో మంత్రాలు చేసారు సార్, ఎవరో మాకు ఇట్లా చేసి మందు పెట్టారు సార్ అంటారు కదా. ఏ బ్లైండ్ బిలీఫ్, బికాస్ అన్నిటినీ గుడ్డిగా నమ్మడం వితౌట్ ఎనీ ఎవిడెన్స్. అంటే ఈయన మంత్రాలు చేశారు, ఎవిడెన్స్ ఏమున్నది?
ఇగో ఈయనకి ఇట్లా అయింది, కోడిని దింపేశారు, ఇక్కడ గుడ్డుని దింపేశారు అని అంటారు కదా. సో డాగ్మాటిజం అంటే ఏంటంటే అన్నిటినీ గుడ్డిగా నమ్మడం. సో ద పీపుల్ ఇన్ early modern period, the people in early modern period, they were against of the priesthood, they were against of this unnecessary rituals, they were against of this dogmatism. సో మాకు భగవంతుని చేరడానికి మాకు ఇతరుల సహాయం అవసరం లేదు, ఉన్నోడైనా లేనోడైనా ఎవడైనా కూడా భగవంతుని చేరవచ్చు అనే బిలీఫ్ వచ్చింది ప్రజలలో. అండ్ రిచువలిజం, అన్నెసెసరీగా డిఫరెంట్ రిచువల్స్ చేసి డబ్బులు దోచుకుంటారు కొంతమంది పూజారులు. కొంతమంది ప్రీస్ట్ ఏం చేస్తారంటే నువ్వు ఈ పూజ చేయాలి, నువ్వు ఆ పూజ చేయాలని చెప్పి డబ్బులు సంపాదించుకుంటారు. సో దానికి అగెనిస్ట్. అండ్ డాగ్మాటిజం అంటే బ్లైండ్గా నమ్మేటటువంటి కాలం పోయింది. ఇప్పటిదాకా బ్లైండ్గా నమ్మినాం, గుడ్డిగా నమ్మినాం. ఈ గారు మేము గుడ్డిగా నమ్మేటటువంటి అవసరం లేదు. సో దే బిలీవ్డ్ దట్ స్ట్రాంగ్లీ, ద పీపుల్ ఇన్ ఎర్లీ మోడర్న్ పీరియడ్ దే బిలీవ్డ్ దట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కుడ్ రీచ్ ద గాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బర్త్ అండ్ సోషల్ స్టేటస్. అంటే ఎవరైనా కూడా చిన్నోడైనా పెద్దోడైనా, కూలోడైనా పెద్దోడైనా, తక్కువ జాతీయుడైనా ఎక్కువ జాతీయుడైనా, తక్కువ కులపోడైనా ఎక్కువ కులపోడైనా, ఎవరైనా కూడా భగవంతుని చేరవచ్చు. దానికి మధ్యవర్తుల అవసరం లేదు, ఇతరుల సహాయం అవసరం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐడియాలజీ. ఇదంతా ఎక్కడ చేంజ్ అయింది? ఇట్ ఈస్ అబౌట్ ద ఐడియాలజీ. నౌ ద మెయిన్ చేంజ్ ఆల్సో హ్యాపెన్ ఇన్ ద ఆర్ట్ అండ్ స్కల్ప్చర్. అంటే శిల్పాలు చెక్కడంలో, పెయింటింగ్ వేయడంలో కూడా కొత్త మార్పులు వచ్చాయి. స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ tremendous development was occurred, tremendous development started, because in the art there is a realistic depiction. రియలిస్టిక్ డెపిక్షన్ అంటే ఏంటంటే శిల్పాలను చూస్తే నిజమైన శిల్పాల, వాటి మీద ఫోల్డింగ్స్, ఓకే, హెయిర్ ఎలాగ ఉంది, హెయిర్ యొక్క కర్లీ హెయిర్స్, ఆ ఐస్, మనకు స్టోన్ మీద అక్కడ ఫోల్డింగ్స్ తో పాటు బోన్స్ కనబడేటట్టు ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా రియలిస్టిక్గా డిపిక్ట్ చేయడం కూడా ఎర్లీ మోడర్న్ పీరియడ్లో జరిగింది. ఓకే, స్కల్ప్చర్. అండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ ఆల్సో పెయింటింగ్ వాస్ టాప్ క్వాలిటీ. సో చాలా పెయింటింగ్ వేసేవారు. సో పెయింటింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. దెర్ ఆర్ మొనాలిసా పెయింటింగ్. ఓకే, ఫేమస్ పెయింటర్స్ డ్యూరింగ్ ఎర్లీ మోడర్న్ పీరియడ్. దెర్ ఇస్ అ మైకలాంజిలో. మన బుక్లో లేదు, బట్ పాత బుక్లో ఉండే మైకలాంజిలో. సో మైకలాంజిలో హీ వాజ్ ఇటాలియన్. ఈయన ఒక స్కల్ప్చర్, ఒక పెయింటర్. సో ఈయన ది పీటా అంటారు, అండ్ ఇది డేవిడ్ శిల్పం, ది పీటా డేవిడ్ శిల్పం అనేది పెట్టాడు. అండ్ డోనటెల్లో. సో డోనటెల్లో వాస్తవ పరిమాణంలో శిల్పాలు చెక్కడం, యాక్యురేట్ స్కల్ప్చర్. డోనటెల్లో అని ఆయన కరెక్ట్గా శిల్పాలు మనిషి ఎలా ఉంటారో అలాగే. నెక్స్ట్ ఆల్బర్ట్ డ్యూరర్ అండ్ లియోనార్డో డావిన్సీ, చాలా ఫేమస్ లియోనార్డో డావిన్సీ. సో లియోనార్డో డావిన్సీ ఈయన ది మోనాలిసా, ఈయన పెయింటింగ్ వేసింది ఏంటి? మోనాలిసా. అండ్ ఈయన పెయింటింగ్ వేసింది ది లాస్ట్ సప్పర్ అనే చిత్రము, ది మోనాలిసా అనే చిత్రము. అంటే శిల్పకళలో కూడా కొత్త మెథడ్ వచ్చింది. అండ్ ద కన్స్ట్రక్షన్ ఆల్సో. నవ్ యూ కెన్ సీ ఇన్ ఇటలీ, రోమ్ చూడండి మీరు ఒకసారి. ఇటలీలో కనుక రోమ్ చూస్తే, ఆ రోమ్లో ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క మార్వలస్. అక్కడ చర్చిలు కానీ, పెద్ద బిల్డింగ్స్ కానీ అన్ని కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. సో ఇదంతా కూడా ఎర్లీ మోడర్న్ పీరియడ్లో స్టార్ట్ అయింది. దిస్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ద ఎర్లీ మోడర్న్ పీరియడ్. సో ఎర్లీ మోడర్న్ పీరియడ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎర్లీ మోడర్న్ పీరియడ్లో మ్యాథమెటిక్స్లో డెవలప్మెంట్ ఉంది, ఎర్లీ మోడర్న్ పీరియడ్లో ఐడియాస్లో డిఫరెంట్ ఉంది. ఐడియాస్ అంటే ఇంత చెప్పుకున్నాం కదా, ఏ ఐడియాస్? అగెనిస్ట్ ఆఫ్ ద ప్రీస్ట్, అగెనిస్ట్ ఆఫ్ ద రిచువలిజం, అగెనిస్ట్ ఆఫ్ ద డాగ్మాటిజం. అండ్ ఈ ఎర్లీ మోడర్న్ పీరియడ్లో ఆర్ట్ అండ్ స్కల్ప్చర్లో కూడా డిఫరెంట్ ఉంది. అండ్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రజలు గుడ్డిగా నమ్మలేదు. ఎరాస్మస్ అనే ఒక పర్సన్ ఉండేవాడు. ఎరాస్మస్ మన బుక్లో లేదు, పాత బుక్లో ఉంది. ఎరాస్మస్ ఈ బిలాంగ్స్ టు గ్రీక్. ఈ స్టడీడ్ లాట్ ఆఫ్ బైబిల్స్. అంటే
ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అన్ని చదివాడు ఎరాస్మస్ ఒక బుక్ చదివి ఆయన చాలా పుస్తకాలు చదివి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ఇన్ ప్రైస్ ఆఫ్ ఫాలీ. బుక్ పేరు ఇన్ ప్రైస్ ఆఫ్ ఫాలీ. ఇన్ ప్రైస్ ఆఫ్ ఫాలీ. సో ఇన్ ప్రైస్ ఆఫ్ ఫాలీ బుక్ వాజ్ రిటన్ బై ఎరాస్మస్. సో ఈ బుక్లో ఏమందంటే మూఢనమ్మకాలను, చర్చి ఆదర్శాలను, చర్చి ఆచారాలని విమర్శించారు. చర్చిలో ఎలా ఉంటుందంటే మీరు ఏం చేసినా కూడా ఇగో ఇది వచ్చి ఇక్కడ ప్రేయర్ చేస్తే పోతుంది, ఇగో మీరు చర్చిలో ఉన్న వాళ్ళు గివి నమ్మాలి, అవిలో వాటిలో చాలా వరకు సూపర్ స్టిషన్స్ ఉండేవి. సూపర్ స్టిషన్స్ అంటే ఏంటి? సూపర్ స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు, సూపర్ స్టిషన్స్, ఓల్డ్ బిలీవ్స్, వెరీ బ్యాడ్ బిలీవ్స్. అంటే చర్చి కూడా కొన్ని మూఢనమ్మకాలను, కొన్ని సూపర్ స్టిషన్స్ని నమ్మేది, కొన్ని ఆచారాలు ఉండేటివి. సో ఇవన్నిటిని ఆయన ఏం చెప్పారంటే ఇన్ ప్రైస్ ఆఫ్ ఫాలీలో ఇవన్నీ సుత్తి, అసలు బుక్లో రాసింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. ఆ బుక్కులలో ఏదైతే బైబిల్ ఉందో బైబిల్లో రాసింది ఒకటి, ఇక్కడ ఈ ఫాదర్స్ పాస్టర్స్ చెప్పేదంతా ఒకటి, ఇదంతా ఉట్టిదే అని చెప్పి ఇన్ ప్రైస్ ఆఫ్ ఫాలీలో ఎరాస్మస్ చెప్పడం జరిగింది. అంటే ఈయనది ఒక ఫిలాసఫీ. అలాగా, ఎందుకంటే గ్రీక్ ఎవరికి వచ్చేది కాదు, అది ఎవరో చదివి ట్రాన్స్లేషన్ చేసి చెప్పేది. సో ఇలా మనకి ఎర్లీ మోడర్న్ పీరియడ్ వాజ్ బికేమ్ ఎ బిగినింగ్ ఆఫ్ రినేజన్స్. ఇక్కడే మనకి రినేజన్స్ జరిగింది. రినేజన్స్ అంటే ఏంటంటే రీబర్త్ అంటారు దీన్ని, రీబర్త్. సో రీబర్త్ జరిగింది. దీన్నే మనము సాంస్కృతిక పునరుజ్జీవనం అంటాం. దీన్నే సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఒక రివైవల్ జరిగింది. రివైవల్ జరిగింది. దేంట్లో రివైవల్ జరిగింది? దేంట్లో జరిగింది? ట్రేడ్లో రివైవల్ జరిగింది. ఓకే, ఎంపైర్స్లో రివైవల్ జరిగింది. అండ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో రివైవల్ జరిగింది, ఒక రెవల్యూషన్ వచ్చింది. అండ్ ఐడియాస్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. అండ్ జస్ట్ నౌ వీ స్పోక్ అబౌట్ ద ఆర్ట్ అండ్ స్కల్ప్చర్లో కూడా ఒక రకమైనటువంటి దీస్ ఆల్ సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేటటువంటివి వచ్చాయి. సో దీన్ని మనము సిగ్నిఫికెంట్ చేంజెస్ హ్యాడ్ బీన్ అక్కర్డ్ ఇన్ ద ఎర్లీ మోడర్న్ పీరియడ్లో చాలా ఎక్కువ డిఫరెంట్ ఆలోచనలు, కొత్త ఆలోచనలు, కొత్త భావాలు, కొత్త ఫిలాసఫీ, కొత్త టెక్నాలజీ ఈ యొక్క ఎర్లీ మోడర్న్ పీరియడ్లో రావడం జరిగింది. అందువల్లనే ఎర్లీ మోడర్న్ పీరియడ్ వాజ్ ద బిగినింగ్, స్ట్రాంగ్ బేస్ ఫర్ ద మోడర్న్ పీరియడ్. ఇది మోడర్న్ పీరియడ్ రావడానికి చాలా బేస్గా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఇదండి ఈరోజు సెషన్. నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.